వార్డు డీలిమిటేషన్ మ్యాప్ వివరాలు ఆన్లైన్లో పెట్టాలన్న హైకోర్టు ఆదేశాన్ని జీహెచ్ఎంసీ న్యాయస్థానంలో ఛాలెంజ్ చేయనుంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ చూసినాం. గతంలో వార్డు డీలిమిటేషన్ చేసే సమయంలో ఆన్లైన్లో పెట్టలేదని, గతంలో కౌన్సిల్ కూడా పెట్టి కార్పొరేట్ల అభిప్రాయాన్ని తీసుకోలేదనే వాదనలు వినిపించనుంది. అండ్ జీహెచ్ఎంసీ యాక్ట్లో కూడా పబ్లిక్ డొమైన్లో వివరాలు పెట్టాలని లేదని ఛాలెంజ్ చేసింది జీహెచ్ఎంసీ. రైట్, ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రవణ్ మనకి అందుబాటులో ఉన్నారు. శ్రవణ్, ఏదైతే మ్యాప్కి సంబంధించినటువంటి వివరాలు ఆన్లైన్లో పెట్టాలన్న హైకోర్టు ఆదేశాన్ని ఇటు జీహెచ్ఎంసీ ఛాలెంజ్ చేయబోతోంది న్యాయస్థానంలో. ఎలా ఉండబోతోంది, ఏంటి డీటెయిల్స్? గ్రేటర్లో శివారు మున్సిపాలిటీలు మర్జ్ అయిపోయిన తర్వాత వార్డు డీలిమిటేషన్ అంటే గతంలో ఉన్నటువంటి వార్డుల కంటే ఇంకా ఎక్కువ సంఖ్యలో పెంచబోతున్నామని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వంతో పాటు జీహెచ్ఎంసీ ప్రకటించింది. సో దీనికి సంబంధించిన వివరాలు కూడా ఇప్పటికే పొందుపరిచాం, అంటే ప్రిలిమినరీ గెజిట్ని ప్రచురించింది. దీనిపైన ప్రజల దగ్గర నుంచి విజ్ఞప్తులు స్వీకరిస్తుంది. అయితే దీనిపైన నిన్నటి వరకు మాత్రమే గడువు ఉండే. సో హైకోర్టులో ఒక పిటిషన్ ఫైల్ అయింది. కేవలం ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లోనే ఎందుకు ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు, మ్యాప్లకు సంబంధించినవి కావచ్చు, వార్డు డీలిమిటేషన్కి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఎందుకు ఆన్లైన్లో పెట్టట్లేదు, పబ్లిక్ డొమైన్లో పెడితే జనాలందరికీ కూడా తెలుస్తుంది కదా, ఎందుకు పెట్టట్లేదు, పెట్టడానికి గల అభ్యంతరం ఏంటి అని పిటిషన్ కోర్టులో వేయడంతో ఆ కోర్టు కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు జీహెచ్ఎంసీకి ఇచ్చింది. పబ్లిక్ డొమైన్లో వార్డు డీలిమిటేషన్కి సంబంధించినటువంటి వివరాలు, మ్యాప్లు అన్నీ కూడా క్లియర్గా పొందుపరచాలి. దాని ద్వారా హైదరాబాద్లో ఉన్నటువంటి వాసులకు కావచ్చు, వార్డులలో ఉండేటువంటి జనాలకు ప్రతి వివరం కూడా తెలుస్తుంది. దాని తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి గ్రీవెన్స్ కానీ, వాళ్ళకు ఉన్నటువంటి అబ్జెక్షన్స్ కానీ అధికారుల దృష్టికి తీసుకొస్తారు. సో ఆన్లైన్లో 24 గంటల్లో పెట్టాలని హైకోర్టు ఆదేశించింది. సో ఇప్పుడు చాలా కీలకమైనటువంటి పరిణామం తెర మీదకి వచ్చింది. దాన్ని జీహెచ్ఎంసీ ఛాలెంజ్ చేసినట్టు మనకు ఉన్నటువంటి సమాచారం. గతంలో అంటే బీఆర్ఎస్ హయాంలో జరిగింది, 100 వార్డులకు సంఖ్య పెరిగింది. అప్పుడు కూడా పబ్లిక్ డొమైన్లో వివరాలు ఏవి పెట్టలేదు, ప్రజాభిప్రాయం సేకరించలేదు, కౌన్సిల్ పెట్టి కార్పొరేటర్ల అభిప్రాయాన్ని తీసుకోలేదు, ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంది. గతంలో మేము ఇప్పుడు కార్పొరేటర్ల దగ్గర నుంచి అభిప్రాయం సేకరిస్తున్నాం, జనాల దగ్గర నుంచి అభిప్రాయం తీసుకుంటున్నాం. దాంతోపాటు హైకోర్టు చెప్పినట్టుగా 2 రోజుల పాటు పబ్లిక్ దగ్గర నుంచి గ్రీవెన్స్ తీసుకునేందుకు, అబ్జెక్షన్స్ తీసుకునేందుకు ప్రత్యేకమైనటువంటి కౌంటర్లు ఏర్పాటు చేస్తాం. కానీ పబ్లిక్ డొమైన్లో పెడితే చాలా వరకు గందరగోళం ఏర్పడేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు జీహెచ్ఎంసీ యాక్ట్లో కూడా ఆన్లైన్లో కానీ పబ్లిక్ డొమైన్లో కానీ ముందే పెట్టాలని లేదు. కాబట్టి మేము ఎందుకు పెట్టాల్సినటువంటి అవసరం లేదనేది జీహెచ్ఎంసీ ఆన్లైన్లో స్పష్టంగా ఛాలెంజ్ చేసినట్టు మనకు ఉన్నటువంటి సమాచారం. సో ఇది పెద్ద డెవలప్మెంట్గా చూడవచ్చు. వార్డు డీలిమిటేషన్లో భాగంగా జీహెచ్ఎంసీ చేపట్టినటువంటి పెద్ద స్టెప్గా మనం దీన్ని చెప్పుకోవచ్చు. వార్డు డీలిమిటేషన్కి సంబంధించి రేపు ప్రజల దగ్గర నుంచి విజ్ఞప్తులు కానీ అభిప్రాయాలు కానీ స్వీకరించేందుకు చివరి తేదీ. ఇంకా నిన్న సాయంత్రం ఆర్డర్ వచ్చింది కోర్టు దగ్గర నుంచి. పబ్లిక్ డొమైన్లో వార్డు డీలిమిటేషన్కి సంబంధించినటువంటి మ్యాప్లు, జనాభా ఎంత ఉంది, ఎన్ని ఓటర్లకు ఒక వార్డుని చేయబోతున్నారు అని అన్ని వివరాలు ఎందుకు పెట్టట్లేదు అని హైకోర్టు ప్రశ్నించింది. సో అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు, ఆన్లైన్లో ఎప్పుడు పెడతారు, జీహెచ్ఎంసీ యాప్లో ఎప్పుడు పెడతారని. ఫైనల్గా ఇవాళ కొద్దిసేపటి క్రితమే మనం ఆఫ్ ద రికార్డ్లో కొంతమంది అధికారులతో మాట్లాడితే మనకు అందినటువంటి సమాచారం ఏంటంటే జీహెచ్ఎంసీ అనేది నిన్న హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని ఛాలెంజ్ చేయబోతుంది. ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా కోర్టులో మేము పొందుపరిచాము, కోర్టుకి సబ్మిట్ చేశామనేది జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి పలువురు అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాంతోపాటు ఆన్లైన్లో ఇక వివరాలు ఏవి పెట్టబోవు అనేది స్పష్టమైనటువంటి సమాచారం మనకి ఆఫ్ ద రికార్డ్లో జీహెచ్ఎంసీ దగ్గర నుంచి వస్తుంది. సో రేపు సాయంత్రం వరకు ఫిర్యాదుల స్వీకరణ అనేది కంటిన్యూగా కొనసాగేటువంటి అవకాశం ఉంది. రేపు సాయంత్రం వరకు ఫిర్యాదుల స్వీకరణ ముగిసిన తర్వాత ఆ ఫిర్యాదులపైన జనాల దగ్గర నుంచి వచ్చినటువంటి విజ్ఞప్తులన్నీ కూడా స్వీకరించినటువంటి అధికారులందరూ కూడా గ్రౌండ్ లెవెల్లో స్టడీ చేస్తూ ఉన్నారు. సో ఎన్ని ఫిర్యాదులు వచ్చాయి, నిన్నటి వరకు దాదాపుగా 5,900 ఫిర్యాదులు వచ్చాయి. ఇవాళ మేబీ ఒక 1,000-1,500 ఫిర్యాదులు వచ్చి ఉండొచ్చు. దానిపైన కూడా జనాల దగ్గర నుంచి, దాంతోపాటు జనాలకు సంబంధించినటువంటి రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్, కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ వారితో మాట్లాడి ఈ ఎంతవరకు వైబుల్, ఫిర్యాదులు ఎంతవరకు మనము అమలు చేయొచ్చు అనేటువంటి అంశాలపైన ఒక క్లారిటీ రావాల్సి ఉంది. దాంతోపాటు మనకి అధికారులతో మాట్లాడితే ఇంకో క్లారిటీ కూడా వచ్చింది. రాబోయే రోజుల్లో వార్డులకు సంబంధించిన పేర్లు కూడా చాలా వరకు మార్పు ఉండబోతుంది. గతంలో బాగంబర్పేట డివిజన్గా ఉండే దాన్ని రీసెంట్గా వార్డు డీలిమిటేషన్లో భాగంగా దాన్ని డీడీ కాలనీగా పేరు మార్చారు. ఇటీవల కార్పొరేటర్లు దానిపైన అభిప్రాయాన్ని అగేన్స్ట్గా చెప్పారు. దాంతోపాటు జనాల దగ్గర నుంచి కూడా చాలా ఫిర్యాదులు వస్తున్నాయి. కాబట్టి
మళ్ళా తిరిగి దాన్ని బాగంబర్పేట్ డివిజన్గా చేయబోతున్నట్టు మనకి ఆఫ్ ద రికార్డులో వచ్చినటువంటి సమాచారంతో ఇవన్నీకి సమాధానం రావాలంటే ఫైనల్ నోటిఫికేషన్ రావాల్సి ఉంది. ఆ ఫైనల్ నోటిఫికేషన్ రావాలంటే మరో వారం 10 రోజుల పాటు సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రిలిమినరీ నోటిఫికేషన్ విడుదల చేశారు. జనాల దగ్గర నుంచి ఫిర్యాదులు అనేవి దాదాపుగా వారం రోజులు స్వీకరించారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఇవాళ రేపు కూడా ఫిర్యాదులు స్వీకరించనున్నారు. రేపు సాయంత్రం 5 గంటలకి ఫిర్యాదుల స్వీకరణ ముగియబోతుంది. దీని తర్వాత పూర్తి స్థాయిలో ఎక్సర్సైజ్ చేసి కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, జనాలు, రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ దగ్గర నుంచి వచ్చినటువంటి అభిప్రాయాలన్నీ కూడా క్రోడీకరించిన తర్వాత సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్తో పాటు ఆస్కీ వాళ్ళతో అభిప్రాయం తీసుకున్న తర్వాత ప్రభుత్వానికి ఒక నివేదిక పంపించిన తర్వాత ప్రభుత్వం ఫైనల్గా ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా ఫైనల్ నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. డిసెంబర్ 31 లోపు ఈ డీలిమిటేషన్కి సంబంధించిన ప్రక్రియ పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయాలని జిహెచ్ఎంసీ భావిస్తుంది. చాలా వేగంగా పావులు కలుగుతుంది. చాలా వేగంగా గ్రౌండ్ వర్క్ కూడా చేస్తున్నట్లు ప్రస్తుతం ఉన్నటువంటి పరిణామాలు చూస్తే అర్థమవుతుంది. సో 300 వార్డులు పెరగడం పక్క, 60 డివిజన్లు కావడం, 60 సర్కిల్స్ కావడం పక్క, 10 జోన్లు కావడం కూడా పక్క అనేది స్పష్టంగా మనకి జిహెచ్ఎంసీ అధికారులతో మాట్లాడితే తెలిసినటువంటి అంశం. అయితే కోర్టులో కొంత ఈ అంశం ఉంది కాబట్టి చాలా ఓపెన్గా చెప్పలేకపోతున్నారు అధికారులు. ఓవరాల్గా మాత్రం డీలిమిటేషన్కి సంబంధించినటువంటి ప్రక్రియ చాలా వేగంగా కొనసాగుతుంది. రైట్ శ్రావణ్, థ్యాంక్స్ ద బ్రేస్. రైట్, చూస్తున్నాం కదా డీలిమిటేషన్కి సంబంధించి వివరాలకు రేపు సాయంత్రం 5 గంటల వరకు అయితే మొత్తానికి తెలిసే అవకాశాలు ఉన్నాయి. కార్పొరేటర్లకు, అలాగే ప్రజాప్రతినిధుల నుంచి, అలాగే ప్రజల నుంచి పూర్తి అభిప్రాయం సేకరించిన తర్వాత ప్రభుత్వం దగ్గర నివేదిక తీసుకున్న తర్వాత పూర్తి డీటెయిల్స్ని అక్కడ కోర్టులో హాజరుపరుస్తారు. దాని తర్వాత ఏం జరుగుతుందో అనేది కోర్టు నిర్ణయిస్తుంది.